అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రామాయంపేట హాస్పిటల్ ఒక వెలుగు వెలిగింది. ఎన్నో క్రిటికల్ సర్జరీస్ కూడా చేసి ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి రామాయంపేట హాస్పిటల్ అది కేసీ ఉన్నప్పుడే అంతటి మహాపేరు తెచ్చుకుంది. కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ హాస్పిటల్ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అప్పుడు ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నిన్న చూసుకున్నట్టుంటే ఇక్కడ చిన్నపిల్లలకు ఎంతగానో సేవ చేస్తున్నటువంటి పీడియాట్రిషియన్ను ఈరోజు ఇక్కడ పీడియాట్రిషియన్ అందుబాటులో లేకపోయినప్పటికీ తను సేవలు చేస్తుంటే ఆ పీడియాట్రిషియన్ కూడా మేఘాల మీద నుంచి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయ్యా ఇక్కడ ఇద్దరు పీడియాట్రిషియన్స్ ఉంటే ఒక పీడియాట్రిషియన్ మార్చినట్టయితే దానికి ఎక్సెస్ ఉన్నారు కాబట్టి స్టాఫ్ మార్చిరని చెప్పవచ్చు. ఉన్న ఒక్క పీడియాట్రిషియన్ కూడా చిన్నపిల్లలకు అందుబాటులో లేకుండా చేసినటువంటి మన స్థానిక నాయకత్వం మీద మరి ఏమనాలో మాకు అర్థమవ్వట్లేదు. ఈరోజు 18 మంది తక్కువ 15 మంది సిబ్బంది ఉండాల్సినటువంటి హాస్పిటల్లో 3-4తోనే ఎంబీబీఎస్ డాక్టర్లతో కాలయాపన చేయడం జరుగుతున్నది. నేను గతంలో కూడా జెడ్పీటీసీగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్లో అప్పటి మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును కూడా మేము నిలదీయడం జరిగింది. అయ్యా మెతుకు సీమకు ఆరోగ్య శాఖకు అనారోగ్యం పట్టింది. ఈరోజు ఆ జబ్బు తీర్చాలనంటే మీ మంత్రివర్యులు తీర్చలేకపోతున్నారు. మరి ఆ జబ్బు ఎడిపోతున్నది, మేమేం పాపం చేసినామని చెప్పి అడగడం జరిగింది. అదే పరిస్థితి ఆ రోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు ఈరోజు మళ్ళీ ఈ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. కానీ ఈ మెతుకు సీమకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది తప్ప మరి మెదక్ ప్రజలు ఏం పాపం చేసిరని చెప్పి అడుగుతున్నాం. గతంలో కూడా మేము రిప్రజెంటేషన్ లెటర్స్ ఇచ్చినాం. అయ్యా సిఎస్సికి నిధులు ఇవ్వండి, ఇక్కడ ఏర్పాట్లు చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా మినిస్టర్ను ఆ రోజు నిలదీయడం జరిగింది. అధికార పార్టీలో ఉండి కూడా స్వలాభం కోసం కాదు, ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేయాలన్న లక్ష్యంతో మేము పనిచేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మొన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము రిప్రజెంటేషన్ జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేము కలెక్టర్కు కూడా మెమోరాండం ఇస్తున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి హాస్పిటల్ పరిస్థితి గురించి కూడా మేము క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఉన్న స్టాఫ్ను తీసేయడం, అదేవిధంగా సౌకర్యాలు కల్పించకుండా స్థానిక ఎమ్మెల్యే అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యిందని చెప్పేసి మేము ఈ విధంగా చెప్పడం జరుగుతున్నాం. అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా అంటున్నారు, మేము రాజకీయం గురించి మాట్లాడతలేం. అయ్యా మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తామన్నారో వాటి మీదనే మేము మాట్లాడుతున్నాం. మీరు నిధులు తీసుకురండి, అదేవిధంగా హాస్పిటల్ అభివృద్ధి చేయండి, తప్పకుండా ప్రతిపక్షంగా మేము మీకు అందుబాటులో ఉంటాం, మేము కూడా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ అభివృద్ధి చేయకుండా చేయని వాటిని ఇచ్చిన హామీలను చేసినట్టుగా మభ్యపెట్టి మసిపూసి మాడిగాయ చేస్తామని అంటే ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ మీ వెంటబడి మిమ్మల్ని అడుగడుగునా నిలదీస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అయ్యా మేము హాస్పిటల్ గురించి మాట్లాడినాం. 30 బెడెడ్ హాస్పిటల్లో మరి సౌకర్యాలు లేవు అన్నాం. మీరే చెప్తున్నారు మేము సీఎంఆర్ఎఫ్ ఇన్నిగానం ఇచ్చినామని చెప్పి. అంటే మీరు మాట్లాడిన దాంట్లోనే మీ ఆంతర్యం అర్థమవుతున్నది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ పనిచేయకుండా పెడతాం, ప్రైవేట్ హాస్పిటళ్లకు మేము కార్పొరేట్ హాస్పిటళ్లకు వత్తాసు పలుకుతామని అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యాలు కరెక్ట్గా ఉన్న తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకున్నట్టుంటే వాళ్ళకు సీఎంఆర్ఎఫ్ ఇవ్వాల్సిన అవసరం ఏం పడుతుందని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మాట్లాడుతున్నారు మేము లెటర్స్ ఇచ్చినామని చెప్పి. అయ్యా మేము కూడా అదే చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మా నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ తరఫు నుంచి 10 లక్షల రూపాయల బీమా తీసుకొని వచ్చిండ్రు. ఎవరైనా సరే హాస్పిటల్కి పోతే ఇబ్బంది పడకూడదని చెప్పి అదే దాన్ని మీరు ఈరోజు ఆరోగ్యశ్రీ రూపంలో మార్చుకొని దాని పేరు మార్చుకున్నారు. అయినా మేము దాని గురించి మాట్లాడుతున్నామా? మేము మాట్లాడట్లేదు. గత ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తుంది. వాళ్ళు ఒక మాట మాట్లాడిండ్రు నిన్న, బీజేపీ మన బీఆర్ఎస్ ఒకటేనని చెప్పి.
ఈరోజు జనాలు చూస్తే అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు పోయి కాంగ్రెస్లో చేరుతున్నారు. గతంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో చేరినారు. మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటవుతుందా? మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుందా? ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిలదీసే గొంతుక భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తుంది, ప్రజల మనోభావాల కోసం పనిచేస్తుంది, ధర్మం కోసం పనిచేస్తుంది, న్యాయం కోసం పనిచేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ వేదికగా నేను సవాల్ చేస్తున్నా, 200 కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చినాం సంవత్సరం లోపల అని మాట్లాడినరు. ఆ 200 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చినట్టయితే అవి సాక్ష్యాధారాలతో మెదక్ చౌరస్తాలో నిలబడతామా, లేకపోతే రామాయంపేట చౌరస్తాలో కూర్చుందామా, తీసుకొని రావాలి. ఇది తీసుకొచ్చినట్టయితే నిజంగా ప్రూవ్ చేసినట్టుంటే నేను వ్యక్తిగతంగా రాజకీయాలను తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకో మాట మాట్లాడుతున్నారు, ప్రజలకు అర్థమైతలేదు. ఇలా అసలు ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అని చెప్పేసి కర్ణము రామచంద్రరావు గారు, అదేవిధంగా తన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే పట్లూరు శశిధర్ రెడ్డి ఉమాదేవి గారు పోయిన తర్వాత మెదక్ రామాయంపేటలో అసలు స్థానిక ఎమ్మెల్యే ఎవరంటే కన్ఫ్యూజన్లో పడ్డారు. గతంలో పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నప్పుడు దేవేందర్ రెడ్డి గారు అన్ని ఏ పనులకు కావాల్సిన తన పేరు చెప్పేటోళ్ళు, లోకల్గా ఏదో ఎమ్మెల్యేలు ఉండేటోళ్ళు. ఇవాళ కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇవాళ పరిస్థితి ఏమైపోయిందని అంటే రోహిత ఎమ్మెల్యే, మైనంపల్లె హనుమంతరావు గారు ఎమ్మెల్యే అనే పరిస్థితికి వచ్చింది. అయ్యా మేము ఒకటే చెప్తున్నాం, ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు 5 సంవత్సరాలు మీకు మ్యాండేట్ ఇచ్చిర్రు. దయచేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీర్చమని చెప్తున్నాం. ఓకే, లేదు మేము ప్రజల అవసరాల కోసం మేము పని చేయమని అంటే ఇమీడియట్ రాజీనామా చేయండి, మళ్ళా పోటీలకు రండి, ప్రజలు ఏం మ్యాండేట్ ఇస్తారో తెలుస్తుంది. అదేవిధంగా ఇంకో విషయం కూడా గుర్తు చేయదలుచుకుంటున్నా ఈ సందర్భంగా, ఎలక్షన్ జరిగిన 6 నెలల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందనరావు గారికి అసెంబ్లీ ఎలక్షన్లో 14,000 ఓట్లు వస్తే మనకు ఎంపీ ఎలక్షన్స్లో గణనీయంగా 67,000 ఓట్ల పైచిలకు ఓట్లు వచ్చినాయి. 16,000 పైచిలకు ఓట్ల మెజార్టీ ఈ భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండ్రు. అది మాకు కర్తవ్యం. ఈరోజు ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం పోట్లాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రామాయంపేట పట్టణంలోని 30 పడకల ఆసుపత్రిని భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా బృందం విజిట్ చేయడం జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము కోట్లాది రూపాయలు వెచ్చించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డెవలప్ చేయడం జరిగింది. పేద ప్రజలకు విద్యా వైద్యం అందుబాటులో ఉండాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇటువంటి సదుపాయాలు చేస్తున్నప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వము, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, గత ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఒకే దారి ఒకే పంత. మరి పేద ప్రజలకు ఎంతో మేలు చేయాలన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పానికి ఇక్కడ తూట్లు పొడుస్తూ ఉన్నారు. రామాయంపేట హైవే ప్రాంతంలో ఉన్నది. ఈ హైవేకు అటు కామారెడ్డి జిల్లా, ఇటు రంగారెడ్డి జిల్లా వరకు విస్తరించి ఉన్నటువంటి ఈ ఆసుపత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రసూతికి మహిళలు వస్తూ ఉంటారు. అదేవిధంగా వివిధ రకాల జబ్బులు, యాక్సిడెంట్లు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ కేవలం ఖాళీ బెడ్స్, ఖాళీ హాస్పిటల్, 18 మంది వైద్యులు ఉండాల్సినటువంటి ఆసుపత్రిలో కేవలం 3-4 వైద్యులతోటి నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ గైనకాలజిస్ట్ కానీ, చిల్డ్రన్ స్పెషలిస్ట్ కానీ, ఆర్థోపెడిషన్ కానీ, పెడియాట్రిషియన్ కానీ ఎటువంటి వైద్యుల భర్తీ లేకుండా ఈ ఆసుపత్రి నడుస్తూ ఉందంటే మరి ఈ ప్రభుత్వానికి పేద ప్రజల మీద ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో ఇదొక నిదర్శనం. మరి ఇక్కడ ఈ డాక్టర్లను నియమించుకొని
మరి అన్ని రకాల రోగులకు వైద్యాన్ని అందిస్తే మరి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. మరి ఈ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్యేకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒకటే సూచిస్తూ ఉన్నాం. ఈ రామాయంపేట ఆసుపత్రిలో వైద్య విధాన పరిషత్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో మరి వెంటనే వైద్యుల భర్తీని పూర్తి చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఏదైతే కనీస మౌలిక వసతులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా చేర్చాలని చెప్పేసి, సమకూర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మరి పేద ప్రజలకు ఆదుకోవాలి, మరి ప్రైవేటు ఆసుపత్రులకు వత్తాసు పలుకుతున్నటువంటి వారి మీద మరి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.